నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం బోడుపల్ మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ డివిజన్ 9వ డివిజన్ రోజు మరి ఈరోజు నాలా అభివృద్ధి పనుల కోసం మినిస్టర్ మల్లారెడ్డి గారు, మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, మరి అలాగే చూస్తే డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం 8వ డివిజన్ కార్పొరేటర్ సీసీ వెంకటేష్ గౌడ్, 9వ డివిజన్ కార్పొరేటర్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్, అభివృద్ధి కార్యక్రమంలో రోజు ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది? ఈరోజు రాచెరువు నుంచి వచ్చే వాటరు, కెమికల్ వాటర్ కావచ్చు, ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అక్కడ వాటర్ మొత్తము అక్కడ అప్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది. టోటల్ సగం బోడుప్పలు మా ఏరియాకు 8వ డివిజను, 9వ డివిజను, 20వ డివిజను, 21వ డివిజను మొత్తం వాటర్ వచ్చి ఇక్కడ ప్రతి మనుషులు ఉండలేని పరిస్థితి ఉంది. ఈరోజు మన గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రులు చామకూర మల్లారెడ్డి గారు, మరియు మన మేయరు చామల బుచ్చిరెడ్డి సార్ గారు, మరియు డిప్యూటీ మేయరు లక్ష్మీ రవి గౌడ్ గారు, మిగతా కార్పొరేటర్ అందరూ వస్తున్నారు. ఈరోజు నేను 50 లక్షల రూపాయలు, ఒక స్పెషల్ ఫండ్ కింద 70 లక్షల రూపాయలు, ప్లస్ బోడుపల్లి నుంచి ప్లస్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు, ఇంకో కార్పొరేటర్ మహేందర్ యాదవ్ ఆయన 50 లక్షలు కలిసి 2,20 లక్షల రూపాయలతోటి ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు ఈరోజు వచ్చి ఒక ఇనాగ్రేషన్కి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అందరూ మా యొక్క కాలనీవాసులు అన్ని డివిజన్ల వాళ్ళు వస్తున్నారు. ఈరోజు 10 గంటలకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క డెవలప్మెంట్లో మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మన కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క విషయం ఇమీడియట్గా స్పందించి ఒక కార్యక్రమానికి స్పెషల్ ఫండ్స్ కార్పొరేషన్లు అయిన మన బోడుపల్లికు ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమంలో మన తెలంగాణ ప్రభుత్వం ముందంజలో పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం చూస్తానేమన్నా మరి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో చట్టం, రెవెన్యూ చట్టం కొత్తది తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మీరు ఎలా ముందు ఈరోజు రెవెన్యూ చట్టం అనేది అప్పుడు మన జమానా నుంచి కూడా ఈరోజు ఒక కామన్ మ్యాన్ కూడా ఈరోజు మంచిగా మన కేసీఆర్ గారు మన ప్రవేశపెట్టిన అసెంబ్లీలో మంచి కార్యక్రమం అది. ఒక కామన్ మ్యాన్ కూడా ఈరోజు తన సొంత భూమి ఒక 100 గజాలైనా నాకు ఈరోజు పగడబందిగా కార్యక్రమం చేసిండు సార్. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. పాతదానికి కొత్తదానికి ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు కూడా అక్కడక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని గురించి కొంచెం వివరిస్తారు. ఎల్ఆర్ఎస్ అనేది మనకు పగడబందిగా ప్లాట్కు గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మనకు కొన్ని రోజులు అలవాటు అవుతుంది. దానికి ఫస్ట్ కొంచెం బాధనే ఉంటుంది కాబట్టి ప్రతిసారి దానికి అలవాటు అయితే పబ్లిక్ కూడా దానికి స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతుంది దాని ఎల్ఆర్ఎస్ కూడా. మరి ఈ అవేర్నెస్ తేవాలంటే ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అవేర్నెస్ కార్యక్రమం ఎలా చేస్తారు మీరు ఈ విషయంలో? కొన్ని రోజులు మనము ప్రజల్లో అవగాహన దాని గురించి వివరించి చెప్పాలి ప్రజలకు. అప్పుడు వాళ్ళకి అవగాహన అర్థమవుతుంది. ఓహో ఇది మన గురించే మంచిదే చేస్తుండు మన కేసీఆర్ గారు అని వాళ్ళకి అర్థమవుతుంది. దానికి అలవాటు పడిపోతారు. అట్లా ఏం లేదు. మన ప్రభుత్వము డెవలప్మెంట్ కావాలని చేస్తుంది తప్పించి వేరే విషయం కాదు. కాబట్టి మన కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖజానా లేకపోవడం వల్లనే మరి ప్రజల దగ్గర డబ్బులు గుంజాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పూనుకున్నారు. ఇంత సడన్గా చేయాల్సిన అవసరం ఏంది? కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షాలు వివరిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మనకు తెలంగాణ ప్రభుత్వానికి వనరులు ఉన్నాయి, ఆదాయం ఉన్నది. మనకు ప్రజల దగ్గర డబ్బు గుంజాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి వారికి లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు అవసరం లేదు అది. వాళ్ళు ఏంటంటే ఒక పగడబంధమైన చట్టం తేవాలి. పగడబంధమైన ల్యాండ్ సంబంధించిన చాలా కొట్లాట అవుతున్నాయి. కోర్టుల కేసులు కొన్ని ఏళ్ల వరకు ఉంటున్నాయి కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుంది తప్పించి ఎలాంటిది ఉండదు. ప్రజలు సుఖ సంతృప్తి ఉంటారని సందర్భం తెలియజేస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు, ఈ అభివృద్ధి కార్యక్రమంలో 9వ డివిజన్ లావణ్య శేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్గా. మరి వారిని తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తారు? మా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు 2,25,00,000 కోట్లతోటి 2,25,00,000తోటి ఈ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. మిగతా బడ్జెట్ కూడా మిగతా బడ్జెట్ అవుతుందో అది కూడా మంత్రి గారి బడ్జెట్ నుండి కూడా ఇస్తా అని చెప్పిండ్రు. లేకపోతే జనరల్ ఫండ్ నుంచి ఇప్పిస్తా అని చెప్పిండ్రు. ఇది మా ఒక కాలనీ ద్వారకా నగర్ సమస్య కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తే బాలాజీ హిల్స్ నుంచి వస్తాయి ఇక్కడ వాటర్, డ్రైనేజ్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ. ఇక్కడ వచ్చేసి రాచెరువు నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ సుద్దకుంట్లకి ద్వారకా నగర్కి వస్తాయి వాటర్. ఇవన్నీ కూడా ఇది బోడుప్పల్ సమస్యగా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలని మేము కూడా కార్పొరేటర్లను కానీ మా గౌరవ మేయర్ గారిని కానీ గౌరవ మంత్రి గారిని కానీ గౌరవ డిప్యూటీ మేయర్ గారిని కానీ కోరడం జరిగిందండి. వాళ్ళు కూడా సానుకూలంగా పాదయాత్ర చేసిండ్రు. చూసి ఇక్కడ ఉన్న సమస్యను కూడా ఇది వాస్తవానికి సమస్య అందరిది అని చెప్పేసి మేయర్ గారి దగ్గర ఉన్న ఫండ్ కూడా జనరల్ ఫండ్ కూడా 75 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా దానికి శాంక్షన్ చేయడం జరిగింది. బోడుపల్ అంటేనే దాదాపుగా మొత్తం పరిశ్రమలు ఉన్నటువంటి ప్లేస్. మరి ఇలాంటి మురుగునీరు ఇలా రావడం వల్ల ఇబ్బందికరంగా ఏర్పడుతుందని మీరు ఈ కార్యక్రమం పూనుకున్నారా? చాలా ఇబ్బంది అవుతుందండి. కెమికల్ వాటర్ కూడా దీంట్లో కలుస్తున్నాయి. రాత్రిపూట 12 గంటలకు 1ంటికి ఆ కెమికల్ వాటర్ను కూడా కంపెనీ వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. దాని మీద కూడా చర్య తీసుకోవాలని కమిషనర్ గారికి కూడా చెప్పినాం. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి మేము. రెవెన్యూ చట్టం పైన మీ అభిప్రాయం ఎలా ఉంది?
రెవెన్యూ చట్టం చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక దగ్గర మొటేషన్ పోయి ఒక దగ్గర విఆర్ఓకి ఇచ్చి ఇక్కడ ఎంఆర్ఓ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా. ఒకటి ఎంఆర్ఓకి కూడా రైట్స్ ఇచ్చి అక్కడే పాస్బుక్స్ కానీ టోటల్గా చేయడం చాలా మంచి పని. అది అందరూ కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగిందండి. మరి ఈ కరోనా సమయంలో ఇలాంటి పెట్టడం కొంచెం ఇబ్బంది అని అంటారు కదా, దీని మీద మీ స్పందన ఎలా? ఎవ్వరు అనుకోవట్లేదు, అపోజిషన్ వాళ్ళు తప్ప, పడని వాళ్ళు కొంతమంది తప్ప ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. అందరూ కూడా ఆ మంచి పని చేసిండు కేసీఆర్ గారిని పాలాభిషేకం చేయడం జరిగిందండి. చాలా నేను ద్వారకా నగర్ 16 ఏళ్ల నుంచి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన కార్పొరేట్లు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే ఈ కాలువ సమస్య, శుద్ధగుంట సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కాబట్టి ఈ సమస్యను మన మంత్రి గారు కానీ, మన పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అన్న కానీ, మన మేయర్ గారు బుచ్చిరెడ్డి అన్న కానీ, మన శేఖర్ రెడ్డి అన్న కానీ, మన వెంకటేష్ గౌడ్ అన్న కానీ, అలాగే 7th డివిజను 11th డివిజను, అలాగే మన 22 డివిజన్ జడిగ మహేందర్ అన్న కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ శుద్ధగుంటకు ఫండ్స్ ఇచ్చి ఈ శుద్ధగుంట ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళందరికీ మా కాలనీ తరపున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు. V3 వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలనీ వాసులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ పైనుంచి రాచెరువు నుంచి మల్లాపూర్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా, రాచెరువు నుంచి వచ్చే మురుగునీరు ఇవన్నీ వయా ద్వారకానగర్ శుద్ధగుంట ద్వారా శుద్ధగుంట నుంచి నల్లచెరువు పోతున్న కార్యక్రమంలో ఈ వాటరు విపరీతమైన ఫ్లడ్ రావటం, ఈ ఫ్లడ్ ఇళ్ల మీద పడటం, అందరూ శ్వాస ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లమ్స్ ప్లస్ లోకల్ తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 8th డివిజన్ కార్పొరేటర్ సీతా వెంకటేష్ గౌడ్, 9th డివిజన్ లావణ్య శేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి అందరినీ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1,25,00,000 రూపాయలు ఈరోజు ఈ ఫండ్ తోటి స్టార్టింగ్ ఈరోజు శుద్ధగుంట దగ్గర నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ ఏదైతే 1.5 crore ఉందో ఈ 1.5 crore త్వరలో మల్లారెడ్డి గారు మన కార్మిక శాఖ మంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఈ అమౌంట్ కూడా ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం చేయటం వలన కాలనీ వాసులందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ శుద్ధగుంట మురికిరూపంగా ఉండటం వలన కాలనీల్లో కూడా ఉన్న బోర్లు పొల్యూషన్ అవుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా పొల్యూట్ అవుతున్న వాళ్ళందరూ కూడా శ్వాసకోశ ప్రాబ్లంలతోటి చాలా సతమతం అవుతున్నారు. ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సుపరిణామం. వీళ్ళందరికీ యాక్చువల్ చెప్పాలంటే ఈ కార్యక్రమం వీళ్ళందరికీ పాదాబంధనం చేస్తున్నాం మా కాలనీ తరఫు నుంచి మేము అందరూ. ఎందుకంటే ఇంత ప్రణాళిక చేయటం అనేది, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం అనేది ఫస్ట్ టైం ఈ 15 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. అందుకని మేము ఈ కాలనీ తరఫు నుంచి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే అండి. ఇవాళ ద్వారకా నగర్ ఫేజ్ 2 వాసులకి ఒక గొప్ప సుదినం అని చెప్పచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో మేము ఇక్కడ బాధపడుతున్నాము. అది నాలా సమస్య అన్నమాట. దానికి తప్పు చేసిన కారకులు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ మాకు ఈ సమస్య మేము ఒక 10-15 ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు వీడియో కూడా పెడతారు మా మురుగునీళ్ళు సంపుల్లోకి వచ్చిన విధానం గురించి. కానీ ఇప్పుడు మా అదృష్టం, మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు సీసం వెంకటేష్ గౌడ్ గారు, దెన్ లావణ్య శేఖర్ రెడ్డి గారు, దెన్ మహేంద్ర యాదవ్ గారు, వీళ్ళందరూ లతా రామచందర్ రెడ్డి గారు, దెన్ అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ ఉన్న చాలామంది మాకు సపోర్ట్ చేశారు, మా కష్టాలు విన్నారు. కాకపోతే దేనికైనా సమయం రావాలేమో. మల్లారెడ్డి గారికి కూడా, మా ఏరియా ఎమ్మెల్యే గారికి, దెన్ కమిషనర్ గారికి, మేయర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది చాలా పెద్ద సమస్య. అసలు ఇది అంటే ఫండ్ పరంగా కానీ పని జరగాలంటే కానీ ఒక లెవెల్లో అందరూ అనుకుంటే కానీ ఈ పని జరగదు. కానీ మా అదృష్టమేమో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా జీవితంలో చాలా విషయాలు నేను ఎక్కువ స్పందించను, కానీ ఇది ప్రజల ఆరోగ్య సమస్య కదండి. ఇంతమందితో కూడుకున్నది, ఇంతమంది పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, ఇంకా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆనందం, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గరికి వస్తారని. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే జస్ట్ సీసం వెంకటేష్ గౌడ్ గారికి మెసేజ్ పెట్టాను, రాలేకపోతున్నాను సార్, పరిస్థితి దారుణంగా ఉంది, ఇంట్లో పనులు క్లాసెస్ అని. కానీ వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. అంటే వీళ్ళు ఉత్తమమైన నాయకులని నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళు, నాకు ఈ పార్టీలు ఇవన్నీ మాకు సంబంధం లేదండి, మేము సాధారణ ప్రజలు. అంటే ప్రజల సమస్యలు అర్థం చేసుకుని దాని గురించి ఆలోచించి మదనపడుతూ ఒకనొక సందర్భంలో మేము ఇరిటేట్ చేస్తే పాపం వాళ్ళ కోపాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే తప్పదు, పరిస్థితి అట్లా ఉంది. కానీ అవన్నీ కూడా దాటుకుని వీళ్ళు
మా దగ్గరికి, ప్రజల దగ్గరికి సమస్య ఎక్కడుంటే అక్కడికి వచ్చి వీళ్ళు పరిష్కరించారండి. నేను పెద్దగా అంటే దేవుణ్ణి నమ్ముతా కానీ రోజు పూజ చేయను, కానీ వీళ్ళందరినీ నేను రోజుకోసారి గుర్తు చేసుకుంటాను. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు బతికితే. కాకపోతే మా కాలనీ వాసులందరి తరపున మీ అందరికీ శతకోటి వందనాలండి. మీరు, మీ కుటుంబాలు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉంటాం కాబట్టి గాడ్ బ్లెస్ యూ అండి మీ అందరికీ. నాకు ఇంకా మాటలు రావటం లేదు, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభివృద్ధి పనుల కోసం మరి కమిషనర్ శంకర్ గారు వచ్చారు, వారు తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎన్ని కోట్ల అభివృద్ధి జరగబోతుంది? వార్డుకు ₹1 చొప్పున 28 వార్డులలో సుమారు 30 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 7, 8, 9, 20, 21 వార్డులకు సంబంధించి నాలా సమస్య అనేది దీర్ఘకాలిక సమస్య. దీనికోసం జనరల్ ఫండ్ నుంచి 50 లక్షల చొప్పున ఇక్కడ 2,25,00,000 నాలా అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. మిగతా ఏ వార్డుకు ఆ వార్డు ₹1 అభివృద్ధి పనులు జరుగుతాయి. రాచెరువు ప్రాబ్లం ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి ఉంది. ఈరోజు 20వ వార్డు, 21వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు మేమందరం కలిసి ₹1,50,00,000 బడ్జెట్ పెట్టాం. మంత్రి గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు. ఈ రోజు నుంచి పని స్టార్ట్ అవుతుంది. బోడుప్పల్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు మన బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని 7, 8, 9, 20, 21 డివిజన్లలో ప్రవహిస్తున్నటువంటి కాల్వను ఈరోజు ₹2,20,00,000 నిధులతోని మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరి సహకారంతో ఈ దీర్ఘకాల సమస్య అయినటువంటి ఈ మురికి కాలువను పరిష్కారం దిశగా ఈరోజు అడుగులేస్తున్నందుకు మాకు నిజంగా కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ద్వారకా నగర్ phase 1, phase 2, phase 3, రాఘవేంద్ర చాలా కాలనీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యను మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఆయన తక్షణం స్పందించి మీరు ముందుగా ఈ కాలువను చేయాలని చెప్పారు. వారు కూడా వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాం. నిజంగా కూడా మా శుభసూచకము. ఇక ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని, తొందరగానే కూడా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే వర్షాకాలం ఇలాంటి ఇబ్బంది రాకుండా తలెత్తకుండా చూసే బాధ్యత మా మీద ఉంది. మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా ప్రజలకి సముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా ఏ సమస్య ఉన్నా కానీ ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ ఎల్లవేళ సేవ సహకారాలు చేస్తామని కూడా ఈ సభకు అందరికీ తెలియజేస్తాం. ఈరోజు బోడుప్పల్లో మంత్రి గారు వచ్చి ₹2,25,00,000 శాంక్షన్ చేశారు. నాలా ప్రాబ్లం గురించి ఈరోజు వచ్చి మంత్రి గారు ఇక్కడ పని ప్రారంభిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ 7, 8, 9 డివిజన్ల అందరి పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.